హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పద్మాక్షి అమ్మ టెంపుల్ని చూపిస్తాను. ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్లో ఉంది. 1000 స్తంభాల గుడికి అతి దగ్గరలో పద్మాక్షి అమ్మ టెంపుల్ అయితే ఉంది. ఈ ఆలయం క్రీస్తు శకం 1117లో నిర్మించబడింది. ఈ ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు. ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తారు. ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలోని ప్రధాన దైవం పద్మాక్షి అమ్మవారు. కాకతీయ రాజుల ఇలవేలుపు ఆరాధ్య దైవం పద్మాక్షి అమ్మవారు. 10వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడిని నిర్మించడం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారుల వాదన. కాకతీయ రాజులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధాలకు వెళ్ళేవారట. ఈ ఆలయం హిందూ మరియు జైన సంస్కృత కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురి చేస్తుంది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బసరి అనే జైన మందిరం ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థకారుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన 3 జట్లు నిలువు వరుసలోనూ చూడవచ్చు. దీన్ని అనకొండ స్తంభం అంటారు. దీని మీద ఉన్న చెక్కడాలు, శాసనాలు చూసే ఇది జైన్ల యొక్క స్తూపం అని, జైన్ల దేవతకు అంకితం చేశారని చరిత్రకారుల అభిప్రాయం. కొండ దిగువన పద్మాక్షి గుండం ఉంటుంది. కొండపైకి ఎక్కడానికి పద్మాక్షి గుండం నుండి మెట్లు కూడా ఉన్నాయి. పద్మాక్షి అమ్మ టెంపుల్ కింద ఎలాంటి షాప్స్ అయితే ఉండవు. సో మీరు వచ్చేటప్పుడే కొబ్బరికాయ, అమ్మవారికి గాజులు, చీర ఏమైనా పెట్టాలనుకుంటే అవి ఇంటి నుండే తీసుకొని రండి. అన్ని టెంపుల్స్లో వినాయక స్వామి కూర్చొని ఉండటం మనం చూడొచ్చు. కానీ ఈ టెంపుల్లో మాత్రం వినాయక స్వామి పడుకొని దర్శనమిస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వెళ్ళాలి. అర్చనకు 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ప్రత్యేక పూజలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే పంతులు గారిని అయితే కలవండి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా జైన్ల శిల్పకళ. టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. ఈరోజు టెంపుల్ ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. లోపల అమ్మవారు ఎలా ఉంటారో ఫోటో అయితే పెడతాను, చూడండి. టెంపుల్ తెరిచి ఉన్నా కూడా లోపలికి కెమెరా అయితే అలౌ చేయరు కాబట్టి అమ్మవారిని ఫోటోలో చూడండి.
పద్మాక్షి దేవి ఆలయంలో ఒక అద్దం ఉండేదట. అద్దం వెనక నుండి ఉన్న స్వరంగం భద్రకాళి టెంపుల్ వరకు ఉండేదని, కాలక్రమేణా దాన్ని కాస్త మూసివేశారని కొందరు అంటుంటారు. ఇక్కడ ప్రతి ఏడు బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి.